క్వాలిటీ ఇంటీరియర్స్ వర్సెస్ క్వాంటిటీ ఇంటీరియర్స్. క్వాలిటీ ఇంటీరియర్స్ కంటే ముందు మనం ఒకసారి క్వాంటిటీ ఇంటీరియర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్లీ మనకి ఒక సైట్ కి బేసిక్ రిక్వైర్మెంట్ ఏముంటుంది? కిచెన్, వార్డ్రోబ్స్, టీవీ యూనిట్, క్రాకరీ యూనిట్, ఇలా మనకి సర్టెన్ క్వాంటిటీ ఉంటుంది. క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఎప్పుడైనా కూడా మనకి బడ్జెట్ బేసిస్లో వచ్చేస్తాయి. అంటే దీనికి క్వాలిటీ 2 టైప్స్లో డివైడ్ చేస్తాం. అంటే లైక్ ఎట్లా? బేసిక్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ. దాని బేస్ మీద మనకి ఈ రిక్వైర్మెంట్ ఆఫ్ హౌస్ ఇంటీరియర్స్ ఈ క్వాంటిటీ ఇంటీరియర్స్లో కంప్లీట్ అయిపోతాయి. బట్ క్వాలిటీ ఇంటీరియర్స్ అలా కాదు. మీకు ఎప్పుడు కూడా క్వాలిటీ ఇంటీరియర్స్ ఎలా ఉంటుంది? మీకు రిక్వైర్మెంట్స్తో పాటు ఒక ప్రాపర్ అవుట్పుట్, అంటే ప్రాపర్ ఫినిషింగ్ కానీ, ప్రాపర్ కలర్ కాంబినేషన్స్ కానీ, లేకపోతే ప్రాపర్గా మీకు ఎలివేటెడ్, అంటే మనకి ఐ కాంటాక్ట్ ఎక్కడైతే పడుతుందో, లైక్ కిచెన్ వార్డ్రోబ్స్ కాకుండా ఐ కాంటాక్ట్, లైక్ హాల్ ఉంది, ఇప్పుడు సోఫా బ్యాక్గ్రౌండ్స్, లేకపోతే సీలింగ్ ఉంది, కలర్ కాంబినేషన్ ఆఫ్ లైటింగ్స్, లేకపోతే ఇంకా మనకి క్రాకరీలోనే మనకి మధ్యలో డైమండ్ గ్లాస్ కానీ, లేకపోతే ప్లెయిన్ గ్లాస్ కానీ, డెకరేటివ్ లైట్స్, సేమ్ టైం బెడ్రూమ్ బ్యాక్గ్రౌండ్స్, ప్యానలింగ్స్ అండ్ విండో పొజిషన్స్, ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఇంటీరియర్స్లో వస్తాయి. సో ఇక్కడ బడ్జెట్ అన్నది క్వాంటిటీ ఇంటీరియర్స్ మీద డిపెండ్ అయి ఉండాలా, క్వాలిటీ ఇంటీరియర్స్ మీద డిపెండ్ అయి ఉండాలా అనేది మనం చెక్ చేసుకోవాలి ప్రతి ఇంటికి. సో ఈ క్వాంటిటీ ఇంటీరియర్స్ ఎప్పుడూ కూడా మీరు ఎన్ని ఇంటీరియర్స్తోని కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ క్వాలిటీ ఇంటీరియర్స్ అలా కాదు. మీకు అదొక పర్టికులర్ అంటే ఇల్లు చూడంగానే మనకు ఒక ఐడియా ఆఫ్ హౌస్ అనేది ఉంటుంది. అంటే మీకు ఎక్కడ స్పేస్ని ఎలా మనం యూటిలైజ్ చేయాలి, ఎక్కడ డెకరేటివ్ స్పేస్ని యూటిలైజ్ చేయాలి అన్నది ఈ క్వాలిటీ ఇంటీరియర్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని బేసిస్లోనే మనకి బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. జనరల్లీ మనం ఇప్పుడు ఒక 2 BHK కనుక చూస్తే 4 lakhs 5 lakhsలో కూడా ఇంటీరియర్స్ అయిపోతుంది. దాంట్లో మెయిన్ రీజన్ ఏంటి అంటే క్వాంటిటీ ఇంటీరియర్స్, అది క్వాలిటీ ఇంటీరియర్స్ కాదు. క్వాలిటీ ఇంటీరియర్స్ అంటే మనకి రిక్వైర్మెంట్స్తో పాటు డిపెండ్స్, అంటే మనకి కలర్ కాంబినేషన్స్, వాల్ డెకరేషన్స్, ఇంకా హైలైట్ యాస్థెటిక్ వాల్స్, ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఇంటీరియర్స్లో వస్తుంది. అప్పుడే మీకు ఆ ఇల్లు క్వాంటిటీ ఇంటీరియర్స్ కంటే బడ్జెట్ కొంచెం ఇంకొక 10-15% ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీకు క్వాలిటీ అవుట్పుట్, ఫినిషింగ్ అండ్ ఒక లగ్జరీ లుక్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ.